అందరికీ నమస్కారం అండి. పూజా మందిరంలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులు ఏమిటో తెలుసుకుందామండి. పసుపు కలిపిన అక్షింతలు పూజా మందిరంలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. పచ్చకర్పూరం అంటే శ్రీ మహావిష్ణుమూర్తికి చాలా ప్రీతి అండి. పచ్చకర్పూరంతో శ్రీ మహావిష్ణువునికి హారతి ఇచ్చి నైవేద్యం పెడితే ఏమి కోరుకున్నా వెంటనే నెరవేరుతాయండి. పూజా మందిరంలో పచ్చకర్పూరం, 9 యాలుకలు, 9 లవంగాలు వేసి పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి అనుగ్రహం కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుందండి. పూజా మందిరంలో యాలుకలు, కర్పూరము కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోవాలండి. ఇలా చేస్తే కొద్ది రోజులకే అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. పూజా గదిలో ఆవు దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మన ఇంట్లో ఉన్నట్లేనండి. ఐశ్వర్యం తాండవిస్తుందండి ఇంట్లో ఎల్లప్పుడూ. గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవండి. పూజా గదిలో ఎల్లప్పుడూ కూడా 6 గవ్వలను ఉంచుకోవాలండి. అప్పుడు ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలను కలిగి ఉంటామండి.